బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక పార్లమెంట్ సభ్యుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని కోర్టు స్పష్టం చేసింది. పార్లమెంటుపై దాడి చేసిన వారికి తేడా లేదని న్యాయస్థానం సునీల్ నాయక్ ను నిలదీసింది. అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్, సిఐడి కస్టడీలో జరిగిన వేధింపుల కేసు ఇప్పుడు ఐపీఎస్ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి సిఐడి అదనపు డీజీపీ పివి సునీల్ నాయక్ ను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ సభ్యుడిని చిత్రహింసలు పెట్టడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఎప్పటిలోగా సరెండర్ అవుతారని న్యాయస్థానం సునీల్ నాయక్ ను సూటిగా ప్రశ్నించింది. ఈ కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాదులకు ఒక పార్లమెంట్ సభ్యుడిని చట్టవిరుద్ధంగా కస్టడీలో పెట్టి శారీరకంగా వేధించిన వారికి మధ్య పెద్ద తేడా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. చట్టాన్ని రక్షించాల్సిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా తనను తాను నియంత్రించుకోవాల్సిన కనీస బాధ్యత లేదా అని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశం. ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు సిఐడి ఆఫీసులో అర్ధరాత్రి వేళ బూటు కాళ్లతో తన్నుతూ అరికాలపై కొడుతూ అమానుషంగా హింసించబోతున్నారనే విషయం ఫిర్యాదుదారుగా ఉన్న సునీల్ కుమార్ నాయక్ ముందే తెలుసని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఆయన కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమికంగా ఆధారాలు కనిపిస్తున్నాయని కోర్టు తెలిపింది. ఇలాంటి కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ముందస్తు బెయిల్ ఒక రక్షణ కవచంగా మారకూడదని బెంచ్ తేల్చి చెప్పింది. న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలపై సునీల్ నాయక్ తరపు న్యాయవాది నిస్సహాయంగా ఉండిపోయారు. దీంతో కోర్టు స్పందిస్తూ ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను కొనసాగిస్తారా లేక చట్టాన్ని గౌరవించి స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట సరెండర్ అయ్యే మార్గాన్ని ఎంచుకుంటారా అనేది తేల్చుకోవాలని స్పష్టమైన చాయిస్ ఇచ్చింది. పిటిషనర్తో మాట్లాడి కోర్టుకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని లాయర్ కోరడంతో హైకోర్టు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఎలాంటి తుది ఉత్తర్వులు ఇవ్వకుండా తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రఘురామకృష్ణరాజుపై సిఐడి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. ఆ రోజు కస్టడీలో చిత్రహింసలు పెట్టారని రఘురామ ఆరోపించారు. ఆ విషయం అప్పట్లో వివాదాస్పదమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుతో గుంటూరు సిటీలోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఐపీఎస్ అధికారులు పివి సునీల్ కుమార్, సునీల్ నాయక్, పి సీతారామాంజనేయులు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్లపై భారతీయ న్యాయ సంహిత 2023లోని హత్యాయత్నం సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ భయంతో సునీల్ నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో బీహార్కు వెళ్లి అరెస్ట్ చేయాలనుకున్నారు. అయితే ఆయన అక్కడి పోలీసుల సాయంతో బయటపడ్డారని సమాచారం. ఇదంతా ఒక పెద్ద హైడ్రామా. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన అల్టిమేటం తర్వాత సునీల్ నాయక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం జరిగే విచారణలో సునీల్ నాయక్ తరపు న్యాయవాది ఏం చెబుతారనేది కీలకంగా మారిపోయింది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఒక ఎంపీని చిత్రహింసలు పెట్టడం అనేది భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర విఘాతం. భారతీయ నాగరిక సురక్షా సంహిత BNNS ప్రకారం కస్టడీలో హింస అనేది క్షమించరాని నేరం. భారతీయ సాక్ష్య అధినియమం BSA ప్రకారం కూడా ఇటువంటి కేసుల్లో సాక్ష్యాలను చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. హైకోర్టు వ్యాఖ్యలను బట్టి ఈ కేసు తీవ్రత అర్థమవుతోంది. సునీల్ నాయక్ భవిష్యత్తు, ఈ కేసు విచారణ ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అటు హైకోర్టు ఒక సంచలనటువంటి ఘాటు వ్యాఖ్యలు అయితే చేసింది. సునీల్ నాయక్ ని ఇమ్మీడియట్ గా బెయిల్ కి మంజూరు చేస్తారా లేదంటే బెయిల్ పిటిషన్ రివర్స్ తీసుకుంటారా అంటూ కూడా ప్రశ్నించింది. అయితే ఇక్కడ ఆయన తరపు న్యాయవాది ఏమంటున్నారు, అసలు సునీల్ నాయక్ లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతము డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామరాజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో తనని
ఏదైతే గుంటూరు సిఐడి పోలీసులు తనని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్ చేశారంటూ కూడా తను ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో నన్ను కస్టోడియల్ టార్చర్ తో పాటు అరికాల్లో కోటింగ్ అయితే కొట్టారు, చాలా విపరీతమైన టార్చర్ చేశారు పోలీసులు అంటూ కూడా కొందరి నాటి పోలీసు అధికారుల పైన కేసు నమోదు చేసినట్లయితే మనం చూస్తాను. ఈ నేపథ్యంలో బీహార్ కేంద్రానికి చెందినటువంటి సునీల్ నాయక్ కూడా ప్రధాన ముద్దాయిగా ఈ కేసులో ఉన్నాడు. వీరితో పాటు మరికొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా ఈ కేసులో అయితే ఇప్పటికే పలు దర్యాప్తును అయితే ఎదుర్కొంటున్నట్టు మనం చూస్తాము. మరికొందరు బెయిల్ మీద అయితే వచ్చినట్లయితే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే సునీల్ నాయక్ ని అరెస్ట్ చేయడానికి ఈ కేసులో ప్రైమా ఫేసి ఉంది. ఆ రోజు ఏదైతే పోలీస్ అధికారిగా ఉన్నారు ఆయన కనుసన్నల్లోనే జరిగిందో అంటూ కూడా సునీల్ నాయక్ పై ప్రధానమైన ఆరోపణలు అయితే రఘురామరాజు అయితే చెప్పినట్ల పరిస్థితిలో మనం చూస్తాను. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒకంత పోలీసులు అరెస్ట్ కాకుండా బీహార్ క్యాడర్ పోలీసులు అరెస్ట్ కాకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి చూస్తాను. ఈ నేపథ్యంలో హైకోర్టును అయితే ఆశ్రయించిన పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మీరు ఇమ్మీడియట్ గా సరెండర్ అవుతారా లేదా, ఎప్పటిలోపు సరెండర్ అవుతారంటూ కూడా తనకైతే నోటీసులు జారీ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తను ముందస్తు బెయిల్ కూడా అప్పుడైతే హైకోర్టులో ముందస్తు బెయిల్ అయితే కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయితే హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు హైకోర్టు అయితే కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా సునీల్ నాయక్ ఐపీఎస్ ఆఫీసర్ ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయమంతా చూస్తాను. పార్లమెంట్ పైన జరిగిన దాడి, పార్లమెంట్ సభ్యుడి పైన జరిగినటువంటి దాడిని కూడా అదే విధంగా చూడాలి, ఎంత అత్యంత హేయమైన చర్యగా దీన్ని అయితే భావిస్తున్నాం అంటూ కూడా హైకోర్టు అయితే వ్యాఖ్యలు అయితే చేయటం చూస్తాను. ఇంకా ఎన్ని రోజులు మీకు గడువు ఇవ్వాలి, సరెండర్ అవుతారా లేదా అంటూ కూడా శుక్రవారం వరకు కూడా తనకు గడువు ఇచ్చినట్లయితే మనం చూస్తాను. ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఆ కేసుని ఏదైతే రఘురామరాజు యొక్క కస్టోడియల్ టార్చర్ కేసు అయితే చాలా తీవ్రమైనటువంటి కేసుగా అయితే పరిగణించింది. ఇప్పటికే ఆ నేరం జరిగింది అంటూ కూడా కోర్టు అయితే విశ్వసిస్తున్నట్టు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. రవి, థ్యాంక్ యూ కృష్ణ.